దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ యేసుప్రభు నామములో వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ పిల్లల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది, ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్దాం బిడ్డలారా. ఆలస్యమైంది. మనం నేర్చుకుంటున్న పాఠం వాగ్దాన సందేశం, ద్వితీయోపదేశకాండం 4:31. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. తాను నీ పితరులతో చేసిన నిబంధనను మరచిపోడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఎవరిని చెయ్యి విడువడు, ఎవరికి తోడై ఉంటాడు, ఎవరిని నడిపిస్తాడు అనే సంగతులన్నీ మనము నేర్చుకుంటూ ఉంటున్నాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వాక్యాలు చదవన్నానా? భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, భూదిగంతముల నుండి నేను నా చేత పట్టుకొని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు యొక్క చేతిని పట్టుకొని దేవుడు అంటున్నాడు, నా దాసుడవైన యాకోబు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. దేవుడు యాకోబు చెయ్యి విడవలేదు. దేవుడు యాకోబు యొక్క చెయ్యి విడవలేదు. ఆయన చేతిని పట్టుకొని అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఒక మాటలో మనం ఆలోచన చేస్తే దేవుడు ఎవరిని చెయ్యి విడువడు, ఎవరిని చెయ్యి విడువడు అంటే తను ఏర్పరచుకున్న వారిని. రెండవదిగా చెయ్యి పట్టుకొని యాకోబుతో అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు, నా కుమారుడా, నేను నిన్ను విడువను, ఎడబాయను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. నిజముగా యాకోబు జీవితాన్ని మనం ఆలోచన చేస్తున్నానా? యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. యాకోబుకు దేవుడు తోడై లేకపోతే ఆయన వట్టి చేతులతోనే తిరిగొచ్చేవాడు. ఎప్పుడో ఏ దుష్ట మృగములో, ఏ అడవిలోనో, ఏ అరణ్యంలోనో, ఏ రాత్రో ఏ పగలో చనిపోయి ఉండేవాడు. యాకోబు జీవితాన్ని ఒక్కసారి మనం గమనించుదాం నాన్న. ఆదికాండం 28వ అధ్యాయము 12 చదువు. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచు నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. జాగ్రత్తగా వినండి నాన్న, ఇవన్నీ మనము వర్తింపజేసుకోవాలి. యాకోబుతో చెప్పిన మాటలు నాకు కూడా అనుకోవాలి మనమందరం. యాకోబు దేవుడే నా దేవుడు, యాకోబు దేవుడే నా దేవుడు, యాకోబును దీవించిన దేవుడే నన్ను కూడా దీవిస్తాడు అనేటువంటి పాఠం మనం అందరం నేర్చుకోవాలి. యాకోబుతో మాట్లాడుతున్నాడు, చదువునానా. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగా ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి. ఏమంటున్నాడు? మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఈరోజు దేవుడు ఎవరికి తోడై ఉంటాడు?
ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఆమేన్ చెప్పండి నాన్న ఆమేన్ అని. హల్లెలూయా. యాకోబుతో చెప్పినది నెరవేర్చు వరకు దేవుడు విడువడట. అలాగున్న దేవుడు మనతో చెప్పిన ప్రతి మాట నెరవేర్చు వరకు మనల్ని విడవకుండును గాక, ఎడబాయకుండును గాక, మనకు తోడయుండి మన బ్రతుకు కాలమెల్లా నడిపించును గాక. ఆమేన్ హల్లెలూయా. వినాలి, ప్రతి మాటను మనము అన్వయించుకోవాలి. ప్రతి మాటను మనము యాకోబు జీవితంలోకి వెళ్ళి మనము అన్వయించుకోవాలి. నేను నీకు తోడయుండి నీతో చెప్పిన నెరవేర్చు వరకు నేను నిన్ను విడవను అని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి, ఇప్పుడు నిద్ర తెలిసి అంటే నిద్ర లేచింది అయ్యగారు, నిద్ర లేచింది, నిద్ర తెలిపి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, యెహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి ఈ మాట నల్లం చేసుకోవాలి మీరందరూ. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకోనేను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పరలోకపు గవిని ఇదే. ఏంటిది అది? అది మందిరాన్ని చూసి అనుకుంటున్నాడు. మందిరానికి పోకుండా ఇంట్లో టీవీలో సెల్లుల్లో చూసేటోళ్ళకు పరలోకపు గవిని వాళ్ళు వెళ్ళేనా? యాకోబు దేన్ని పోల్చాడు నాన్న పరలోకపు గవిని అని? మందిరాన్ని కదా బిడ్డ. మరి నువ్వు మందిరానికి రావాలి కదా, మందిరానికి వచ్చి సేవించాలి కదా, మందిరంలో ఆరాధించాలి కదా, దేవుని వాక్యం మందిరంలో వినాలి కదా, మందిర పరిచర్యలో పాలు పొందాలి కదా, మందిరంలోనే కదా నువ్వు చేయాల్సినవి అన్నీ. ఇంట్లో జూమ్లో చూస్తాను, ఫంక్షన్లలో చూస్తానంటే వ్యవహారం ఎట్లా నడుస్తుంది నానా? నడవదు. వేరొక మార్గమున రాయబడింది బైబిల్లో. దేవుడు నియమించిన మార్గమున గాక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగ ఉన్నదా లేదా? యోహాను సువార్తలో మళ్ళీ చదివిపోయాల వద్దు. వేరొక మార్గమున వచ్చువాడు దొంగ కాదు. మీరు నీతి మార్గంలోనే నడవాలి, రాజమార్గంలోనే నడవాలి, దేవుని మందిరములో నుండి పైకి వెళ్ళాలి. చెప్పగట్టిగా ఆమేనని. హల్లెలూయా. చదువురానా. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా యాకోబు తీర్మానం. మళ్ళీ దీన్ని జాగ్రత్తగా చదువుకోవాలి, దీన్ని అండర్లైన్ చేసుకోవాలి. యాకోబు తీర్మానం. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రైలు బిడ్డలారా, దేవుడు యాకోబునకు తోడుగా ఉన్నాడా లేదా? చెప్పండి నాన్న, ఉన్నాడా లేదా? ఉన్నాడు. వెళ్తున్న మార్గంలో తోడుగా ఉన్నాడు. యాకోబును కాపాడినాడు. యాకోబును ఎంతగా దీవించాడు అంటే దేవుడు 2 అంతలుగా దీవించాడు. చెప్పండి గట్టిగా ఆమేనని. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? నేను చేతి కర్రతో యోర్దాను దాటితేని ఇప్పుడు 2 గుంపులైతేనే అన్నాడా లేదా? అన్నాడు. ఇది ఎలాగ జరిగింది? యాకోబును దేవుడు విడిచిపెడితే యాకోబు దీవించబడేవాడేనా? ఆశీర్వదించబడేవాడేనా? కాపాడబడేవాడేనా? 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుకొని క్షేమంగా తన ఇంటికి తిరిగి వచ్చేవాడేనా? లేదు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో బిడ్డలారా మీరు ఆలోచించాల్సిన జాగ్రత్త ఏంటంటే దేవుడు యాకోబునకు తోడై ఉన్నాడు.
యాకోబు వెళ్ళు ప్రతి మార్గంలో దేవుడు యాకోబును కాపాడినాడు. కాపాడి యాకోబును 2 గుంపులగునట్లుగా దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు వారింటికి వెళ్ళాడు, తన మామ దగ్గరికి వెళ్ళాడు, కుదుర్చుకున్నాడు, జీతాన్ని కుదుర్చుకున్నాడు. మొదటి భార్య నిమిత్తం 7 సంవత్సరాలు, రెండో భార్య నిమిత్తం 7 సంవత్సరాలు, తన సంపద నిమిత్తము 6 సంవత్సరాలు, 20 ఏళ్ళు ఏం చేశాడు? కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఆయన ఎలాగ కష్టపడ్డాడో 31వ అధ్యాయం 28వ వాక్యం చదువు. అది ఆదికాండం 38. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్దనుంటిని, నీ గొర్రెలనైనను మేకలనైనను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటి యందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి. నేను ఇలాగుంటిని పగటి ఎండకును, చూసారా, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉంటిని. నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పాను. ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు యాకోబు? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తన మామ దగ్గర? తన మామ ఇంటి ఎన్ని సంవత్సరాలు? 20 ఏళ్ళు. ఇద్దరు భార్యల నిమిత్తము 14 ఏళ్ళు, అలాగనే తన సంపాదన నిమిత్తము 6 ఏళ్ళు. ఇలాగనే 6 ఏళ్ళు కొలువు చేసినప్పుడు, 14 ఏళ్ళు కొలువు చేసినప్పుడు దేవుడు అతని రెక్కల కష్టార్జితమును చూసి ఏం చేశాడంటే యాకోబును ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు యొక్క యథార్థతను, నీతిని చూసి దేవుడు ఏం చేశాడు? అతనికి తోడై ఉన్నాడు. ఇప్పుడు 28వ అధ్యాయంకి మళ్ళొకసారి పోతానా, ఎవరికి తోడుగా ఉంటాడు అంటే ఒక 3 మాటలు జ్ఞాపకం చేస్తాను, 3-4 మాటలు జ్ఞాపకం చేస్తాను యాకోబు జీవితంలోంచి. యాకోబు ఏం చేశాడంటే తన తల్లి తండ్రి యాకోబును పిలిచి, నానా ఇదిగో ఇక్కడ మేము చాలా కష్టాన్ని అనుభవిస్తున్నాం, బాధను అనుభవిస్తున్నాం. మీ అన్న చేసుకున్నటువంటి భార్యలు మీ వదినల చేత చాలా బాధపడుతున్నావురా. మీ అన్న మీ అందరూ పగబట్టి ఉన్నాడు, మీరిద్దరు గొడవలో ఉన్నారు కనుక మీ ఇద్దరిని ఒకరోజు నేను పోగొట్టుకోలేను బిడ్డ. కాబట్టి నువ్వు ఇదిగో మా అన్న దగ్గరికి వెళ్ళు, లాబాను దగ్గరికి వెళ్ళు. 28వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదువు. ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కానాను కుమార్తెలో ఎవరితోనూ వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెత్యేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకోనమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక అని దీవించి యాకోబును పంపివేశాను. ఇప్పుడు యాకోబు పోయిందా, నేను పోనన్నాడా? చెప్పండి నాన్న. యాకోబు వెళ్ళనన్నాడా? అంటే ఇప్పుడు ఎవరి మాట విన్నాడు యాకోబు? తన తల్లి తండ్రి మాట విన్నాడు. కొందరు పిల్లలు ఉంటారు, తల్లి ఎంత చెప్పినా వినరు, తండ్రి ఎంత చెప్పినా కూడా వినరు. ఇప్పుడు దేవుడు నీకు తోడై ఉండాలి అంటే, నీ తండ్రి సేవిస్తున్న దేవుడు నీకు తోడై ఉండాలి అంటే, నీ తల్లిదండ్రి సేవిస్తున్న దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేయాలి అంటే నువ్వెవరి మాట వినాలి? ఒకటి, నీ శరీర సంబంధమైన తల్లిదండ్రి మాట వినాలి. రెండవది ఎవరి మాట వినాలి? నీ ఆత్మ సంబంధమైన ఆత్మీయ సంబంధమైన తల్లిదండ్రి అనబడిన దేవుని సేవకురాలు మాట మీరందరూ విందురుగాక. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి వింటున్నారా? దేవుడు మాకు తోడై ఉండాలండి, మమ్మల్ని దీవించాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. ఇప్పుడు ఎన్ని వాగ్దానాలు, ఎన్ని మాటలు చెప్పిండు యాకోబు. అక్కడ 1, 2 మస్తు చాలా చెప్పిండు.
కొడుకాను పరవాసు అయిన దేశాన్ని నీకు ఇస్తాడు, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాడు, నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తాడు, నిన్ను కాపాడుతాడు. నీకేం తక్కువ విషయం. దేవాది దేవుడే దిగివచ్చి ఆ దర్శనంలో, ఇదిగో యాకోబ్, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, ఇదిగో పరవాసిగా నువ్వు ఉన్న ఈ దేశాన్ని నీకు ఇస్తాను, నువ్వు పడుకొని ఉన్న ఈ స్థలాన్ని నీకు ఇస్తాను అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే, ఆయన మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? తల్లిదండ్రి సేవకుల మాట, సేవకురాలి మాట వినాలి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అంటే, ఒకటి భౌతికమైన తల్లిదండ్రి చెప్పిన మాటకు, లోక సంబంధమైన అంటే భౌతికంగా మనకు తల్లిదండ్రులు ఉన్నారే, వారి మాటకు మనము లోబడినప్పుడు. రెండవదిగా ఆత్మ సంబంధమైన తల్లి తండ్రి అనబడిన దేవుని సేవకుడు సేవకురాలు చెప్పిన మాటకు మీరు లోబడినప్పుడు దేవుడు మీకు తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున మీరందరూ ఉందురుగాక. ఆమేన్. లోబడాలి నాన్న, తల్లిదండ్రి మాటకు లోబడాలి, సేవకుల మాటకి లోబడాలి. ఖచ్చితంగా దేవుడు మీకు అప్పుడు తోడై ఉంటాడు. మీరు లోబడకపోతే దేవుడు మీకు తోడుగా ఉండడు. అదేంటి పాస్టర్ గారు, నేను బాగానే ఉన్నాను, ఆరోగ్యంగానే ఉన్నాను, ఆశీర్వాదకరంగానే ఉన్నాను అని నువ్వు అనుకుంటుండొచ్చు. ఒకవేళ అనుకుంటుండొచ్చు. కానీ తీర్పు దినముల లెక్కడిగినప్పుడు బిడ్డ తల మోకాళ్ళ కింద పెట్టుకుంటావు, ఆ కాళ్ళు చేతులు కట్టి నిత్య నరకంలో పడేస్తాడు. ఈ సంగతి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని మాట ప్రకారం కాక నేను బోధిస్తున్న ఉపదేశానుసారంగా మీరు బ్రతకకపోతే ఖచ్చితంగా మీ కాళ్ళు చేతులు కట్టబడతాయి, నిత్య నరకంలో పడవేయబడతారు. నేను వాక్యాన్ని తప్పి బోధిస్తే నాది తప్పు, వాక్యాన్ని తప్పి నేను బోధిస్తే నాది తప్పు, వాక్య ప్రకారంగా నేను బోధిస్తే రైటు. నేను వాక్య ప్రకారంగా బోధించి నేను తప్పు చేసింది అనుకో, నాది తప్పే, నన్ను కూడా నిత్య నరకంలో పడిస్తాను. అందులో సందేహం ఏది లేదు. నేను సంపూర్ణుడగుటకు ప్రయత్నిస్తున్నాను, మీరు కూడా సంపూర్ణంగా మార్చబడకు ప్రయత్నించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు జీవితంలో మొట్టమొదటిగా యాకోబు తన తల్లిదండ్రి మాటకు లోబడ్డాడు. రెండవదిగా అక్కడ చూస్తే మనం యాకోబు నిద్రలేసి ఏమైందట? భయపడి యెహోవా ఈ స్థలమందు ఉన్నాడని ఏం చేసిండు? భయపడ్డాడు. ఏం చేశాడు నాన్న? యాకోబు భయపడ్డాడు. మరి అబ్రహాము 22:12 ఏమయ్యాడు? భయపడ్డాడు. 23:13. మరి ఇస్సాకు ఏమయ్యాడు నాన్న? భయపడ్డాడు. పితరులందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి నాన్న, ఊరికే ఆశీర్వదింపబడలేదు, ఊరికే దేవుడు వారికి తోడుగా లేడు. భయం భక్తి లేక తిరగటోళ్ళకి కాదు దేవుడు తోడుగా ఉండేది. ఎవరైతే దేవునికి ఆయన వాక్యానికి భయపడతారో, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి భయపడాలి, దేవుని వాక్యానికి భయపడాలి, సేవకులకు లోబడాలి, ప్రేమించాలి, గౌరవించాలి, సేవకులకు లోబడాలి, సేవకులను గౌరవించాలి, ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా గౌరవించాలి, లోబడాలి, దేవుని వాక్యానికి దేవునికి భయపడాలి. నా మాట విని ఎవడు గడగడ వణుకుచుండును అన్నాడు ప్రభు. వాళ్ళే నేను దృష్టించి ఉన్నాను, అందరిని దృష్టించా కదా. ఎవరిని పడితే వాళ్ళని ఎందుకు చూస్తారండి? భయపడ్డాడు. యోసేపు బైబిల్లో భయపడ్డాడు లేదా? యోసేపు భయపడ్డాడు కనుక పాపం చేయలేదు. అబ్రహాం భయపడ్డాడు కనుక ఏ బలి కావాలో ఆ బలిని తన కుమారునే బలిగా పెట్టాడు. ఇస్సాకు భయపడ్డాడు కనుక బలికి తనకు తానే సమర్పించుకున్నాడు బలిపీఠం మీద. యాకోబు భయపడ్డాడు కనుక దేవుడు చెప్పినట్లుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో ఏంటి నాయన? యాకోబు భయపడ్డాడు కనుకనే యాకోబునకు దేవుడు తోడై ఉన్నాడు. తల్లిదండ్రులు చెప్పినట్టుగా వెళ్ళాడు కనుకనే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. విడుస్తారా? తల్లిదండ్రుల మాటలు లెక్క చేయరు మీరు. దేవుని విడిచిపెడతారు, దేవుని సన్నిధిని విడిచిపెడతారు, తిరుగుతూ ఉంటారు. ఏం భయం లేదండి. వాక్యం అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు క్రైస్తవుల్లో. చాలామంది దేవుని వాక్యాన్ని ప్రక్కకు పెడుతున్నారు, తోసేస్తున్నారు. నా మాటలను నీ నోట వచించదవేలా వాటిని నువ్వు వెనక్కి త్రోసి పడేస్తున్నావు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటాడు. దిద్దుబాటు చెప్పొద్దు ఎవరికి, బుద్ధి చెప్పొద్దు ఎవరికి, ఖండించొద్దు, గద్దించి వాక్యం చెప్పొద్దు.
అలా చెప్తే దేవుని వాక్యం కొరకు భయపడి వామ్మో ఇంత వాక్యమా అని వెనక్కి పోతున్నావు. కానీ వాక్యం ఇలాగుంది కాబట్టి నేను పాపం చేయొద్దు, నేను పనికి మళ్ళీ పనులు చేయొద్దు, పనికి మళ్ళీ మాటలు మాట్లాడద్దు, పనికి మళ్ళీ వ్యవహారాలు చేయొద్దు అనే ఆ భయం ఎందుకు లేదు? ఆ భయం ఎందుకు లేదు మనకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొందరికి భయం లేక తిరుగుతూ ఉంటారు. నాన్న మీరు అలాగ ఉండొద్దు, మీరు అలాగ ఉండొద్దు. దేవునికి భయపడాలి. ఆమేన్. ఆయన వాక్యానికి భయపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు భయపడ్డాడు, అబ్రహాము భయపడ్డాడు దేవునికి, ఇస్సాకు భయపడ్డాడు అన్నాడు కదా 31వ అధ్యాయంలో. నా తండ్రి దేవుడు, అక్కడ కింద చదువు 31వ అధ్యాయం, ఇప్పుడు 41, 42. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు. చూసారా, ఇస్సాకు భయపడిన దేవుడు అని ఏమంటాడు? నాకు తోడై ఉండని ఎడల. ఏమన్నా? నాకు తోడై ఉండని ఎడల నన్ను వట్టి చేతులతోనే. అది నేను ఒకటే మాట చెప్తున్నాను బిడ్డ, మీరందరూ ఈ ప్రపంచంలో ఎవరికి భయపడ్డా భయపడకపోయినా దేవునికి భయపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన వాక్యానికి భయపడాలి. ఆయన సన్నిధిలో గడగడ గడగడ వణుకుచు ఆయన సన్నిధికి రావాలి. నువ్వు దేవునికి భయపడితే నాన్న ఏ పాపము చెయ్యవు. దేవునికి భయపడితే ఏ పాపం చెయ్యవు, ఎవ్వరికి భయపడు. అప్పుడు దేవుడు నీకేమవుతాడు? తోడుగా ఉంటాడు. హల్లెలూయా. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. యాకోబుకు తోడుగా ఉండి ఏం చేశాడు నాన్న? అత్యధికంగా ఆశీర్వదించాడు. యాకోబు ఎట్లా పోయాడు లాబాను దగ్గరికి? వంటి చేత్తో వెళ్ళాడు, కాలి చేతులతో, ఒక్క చేతుల కర్ర పట్టుకొని వెళ్ళాడు. కానీ ఎన్ని గుంపులై తిరిగి వచ్చాడు? గొడ్లు, గొర్రెలు, మందలు, మేకలు, గాడిదలు, వంటలు, ఎన్ని గుంపులు? 2 గుంపులై తిరిగి వచ్చాడంటే అర్థం చెప్పండి. ఇప్పుడు అవి ఎవరి? వాస్తవానికి అవి ఎవరి? లాబాను గొర్రెలు, లాబాను మేకలు, లాబాను వంటలు, లాబాను గాడిదలు, లాబానియే. కానీ లాబాను చేతిలోంచి తీసి యాకోబు చేతిలో పెట్టాడు. హల్లెలూయా. అది మన దేవుడు, అది మన దేవుడు. భక్తిహీనుల సొమ్ము ఎవరికి విడవబడుతుందట? నీతిమంతులకు రా, సామెతల్లో ఉంటుంది. భక్తిహీనులది నీతిమంతులకు విడవబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అందరికంటే ఎక్కువగా దేవుడు తన ప్రజల్ని ప్రేమిస్తాడు, వారికి ఏం తక్కువ చేయడు, సమస్తము తన ప్రజలకు సమకూరుస్తాడు. హల్లెలూయా. సో నేను చెప్పేది ఒకటే, దేవుడు కనుక తోడుగా ఉంటే చాలా కార్యాలు జరుగుతాయి. అవి వచ్చేవారని చెప్తాను. దేవుడు కనుక తోడుగా ఉంటే చాలా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? యాకోబుకు తోడుగా ఉన్నాడు. యాకోబుకు తోడుగా ఉండడానికి కారణం ఏంటి? యాకోబు తండ్రి చెప్పిన మాట విన్నాడు. రెండవది, యాకోబు దేవునికి భయపడ్డాడు. ఇట్లా చాలా సంగతులు ఉంటాయి, కానీ అన్ని చెప్పని ప్రాముఖ్యమైనవి. రైట్, చివరి వాక్యం చదువు నాన్నే. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. అందరూ ఆమె చెప్పండి. ఎంత నానా? 10వ వంతు. ఎవరు తీర్మానం చేసుకున్నారు బిడ్డ? ఇది పాత నిబంధన పరిశుద్ధులలో మూల పురుషుడు, మూల పితరుడు అయినటువంటి యాకోబు గారు మొక్కుబడి చేసుకున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించాలి అంటే మరి నువ్వేం చేయాలి నాన్న? 10వ వంతు దేవుని మందిరంలో ఇవ్వాలి అని నువ్వు తీర్మానం చేసుకున్నావా? ఎంతమంది తీర్మానం చేసుకున్నారు? ఎంతమంది రెగ్యులర్గా క్రమం తప్పకుండా దశంభాగం ఇస్తున్నారు? ఉద్యోగాలు చేస్తలేరా? పనులు చేస్తలేరా? వ్యాపారాలు చేస్తలేరా? డబ్బులు రావట్లేదా? వస్తున్నాయి, కానీ మీ జీవితంలో ఏమీ ఇవ్వట్లేదు. మీరు దేవుని భాగం దేవునికి ఇవ్వకుండా దొంగలు ఇస్తున్నారు. మీరంతా దొంగలు, శాపగ్రస్తులై ఉన్నారు. అంటే బాధ. ఈ మాట అంటే బాధ. నేను అనేది ఒకటే బిడ్డ, నువ్వు దొంగగా బ్రతకొద్దు, శాపగ్రస్తునిగా బ్రతకొద్దు. నేను ఇక్కడ అడిగితేనే జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నావు, ఆ పరిస్థితిలో ఉన్నావు. నిజంగా ఒకవేళ దేవుడు తప్పకుండా దీన్ని కావాలని అడిగితే మీరు ఏం చేస్తారు? అడుగుతాడు ఆయన, ప్రతిదానికి లెక్క అడుగుతాడు. నిజమే చెప్తున్నాను. వాడిని ఏమన్నాడు మత్తయి 20:25లో? సహోదరుడా, పెళ్లి వస్త్రం లేక ఎలాగొచ్చినవురా అన్నాడు. అని పోనీ పెళ్లి వస్త్రం లేకుండా వదిలేశాడా వాడిని? ఏమన్నానా?
కాళ్ళు చేతులు కట్టి, నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలమే. మత్తయి సువార్త చదువు 22:11-12. కూర్చున్న వారిని చూడ లోపలికి రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి అని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోని త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండునని పరిచారకులతో చెప్పాను. అందరూ ఆమెను చెప్పండి. ఇప్పుడు పెళ్లి వస్త్రం అంటే ఏంటిదో చెప్పగలరా నాన్న? ఉపదేశం నేర్చుకుంటున్నారు కదా బిడ్డ, ఉపదేశం నేర్చుకుంటున్నారు కదా. పెళ్లి వస్త్రం అంటే ఏంటిది? ప్రకటన గ్రంథము 19:6-7-8. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. హల్లెలూయా. పరిశుద్ధుల మరన్నయ్య వాడు రక్షణ పొందుకున్నాడు, అక్కడికి పోయిండు, రక్షణ పొందుకున్నాడు, కానీ వాటిలో ఏం లేవు? నీతి క్రియలు లేవు. నీ నీతికి తగినట్టుగా క్రియలు లేవు. దేవుడు నమ్ముకున్నానయ్యా, దేవుడు అంటే నాకు బాగా ఇష్టం అంటున్నావు, కానీ ఎన్నడూ దశంభాగం ఇచ్చింది లేదు, కానుక ఇచ్చింది లేదు, ఏదైనా మందిర పనిలో సహాయము చేసింది లేదు, లేదు. ఏ నీతి క్రియలు ఉన్నాయి? పేదోనికి సహాయం చేసింది లేదు, విధవరాళ్ళకి సహాయం చేసింది లేదు, అన్నదానికి ఏది రూపాయి ఇచ్చింది లేదు. నీతి క్రియలే లేవు నీలో. నువ్వు పరిశుద్ధురాలు ఎట్లా? నువ్వెట్లా పరలోకం పోతావు? నా బోధ అంటే ఏంటిది నాన్న? మీరు పరలోకం పోవాలనే పరపక్షమందుండువాడు మీ మీద ఏ నేరం మోపొద్దు. నువ్వు దశభాగంలో నమ్మకంగా లేవు, కానుకలో నమ్మకంగా లేవు, మొక్కుబడిలో నమ్మకంగా లేవు, మందిరానికి వచ్చే విషయంలో నమ్మకంగా లేవు, ఇచ్చే విషయంలో నమ్మకంగా లేవు, పేదవారికి విధవరాంతకు అనాథులకు సహాయం చేసే విషయంలో కూడా ఏది లేదు, ఎన్నడూ సహాయం చేసింది లేదు. ఇతరులకు సహాయం చేస్తేనే నీతి క్రియ, చేయకపోతే నీతి క్రియ కాదు. అది చేయకపోతే నీతి క్రియ ఎట్లా? క్రియ అంటే చేయడమే కదా నాన్న. మరి ఇస్తేనే నీతి క్రియ, ఇతరులకు సహాయం చేస్తేనే నీతి క్రియ. చేయకపోతే నీతి క్రియ ఎట్లయితుంది? దేవుళ్ళు నమ్మకంగా ఇవ్వకపోతే ఎట్లా క్రియ అవుతుంది? అంతేనే కాదు. విశ్వాసం ఉంచుటే క్రియ, దేవునికి దశంభాగం కానుక నమ్మకంగా ఇచ్చుటే క్రియ, ప్రార్థన చేయుటే క్రియ. మీకు విషయం తెలుసా? ఏమి రూపాయి ఇవ్వకుండా ప్రార్థన చేసే ప్రార్థన పనులు మస్తు మంది ఉన్నారు. వీరు పరలోకం పోతారంటావా? పోరు. ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశం తండ్రి చిత్తం చేయాలి. తండ్రి చిత్తం చేయని క్రైస్తవులు ఎందరో, దేవుని చిత్తం చేయని క్రైస్తవులు ఎందరో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది లేదు నీ జీవితంలో, ఏ సమర్పణ లేదు, ఏ మొక్కుబడి లేదు, ఏ వైరాగ్యం లేదు. నువ్వు పరలోకం ఎలాగపోతావు? పెళ్లి వస్త్రం లేక వేయండు అంటే, పెళ్లి వస్త్రం అంటే నీతి క్రియలు. వాడు బాప్తిసం పొందుకున్నాడు, మందిరానికి వస్తున్నాడు, కానీ గుంపులో వాడు కూడా వేయండు, ఎవరిదో ఒకరు చేయబెట్టుకొని వాడు కూడా వేయండు. వాడు నమ్మకంగా లేడు. దేవునికి ఇచ్చే విషయంలో కానీ, సేవించే విషయంలో, వచ్చే విషయంలో, పరిచర్య విషయంలో నమ్మకంగా లేడు. వీడు కూడా గుంపులో పడిపోయాడు. ఏమిరా అన్నాడు పోయి. ప్రభు ఎవరిలో ఒకళ్ళు పట్టుకుని అయితే వచ్చినాడు. ఏందిరా మరి ఇట్లా వచ్చినవేం సంగతి, ఇక్కడికి ఎందుకు వచ్చినవరా అన్నాడు. అయ్యా నేను దీన్ని నమ్ముకున్నా కదా ప్రభా అన్నాడు. వెంటనే ఏమడిగిండు? పెళ్లి వస్త్రం ఏదిరా నీకు అన్నాడు. ఇంకా ఆన్సర్ లేదు అక్కడ, వానికి చెప్పలేడు. నాన్న నేను ఒకటే మాట చెప్తున్నాను, అక్కడ అడుగుతాడు అన్ని. యేసు ప్రభు అందరిని అడుగుతాడు. నీ తప్పించుకొని తిరిగే వ్యవహారాన్ని చూసి నిన్ను అడుగుతాడు, నీ పక్కన అడుగుతాడు, ఇంకొని అడుగుతాడు, అందరిని అడుగుతాడు. కాబట్టి తప్పించుకోవద్దు దేవుని సన్నిధిలో. నాకేమొత్తది అని ఎప్పుడూ అనుకోవద్దు. పరిచర్యలో ముందుండాలి, ఇచ్చే విషయంలో ముందుండాలి, ఆరాధన క్రమంలో ముందుండాలి, అన్ని ప్రార్థనలో ముందుండాలి, అన్ని విషయాల్లో ముందుండాలి. వెనకట ఒకడు చెప్పిండు, ఏం సామెత? నేను ముసలోనేనా, నా కొడుకు చిన్నోడైనా. ఇత్తాంటి రారా అంటే అయ్యా నేను కూడా వస్తాను ఇరికినట, ముందుండట వాడు. ఇత్తాంటి రారా అంటే ముందుంటాడు, ఈరా అంటే నేను ఏ పాటనయ్యా ముసలోనేనా, వాడు పిల్లోడైనా గావాడేమి ఇస్తాడయ్యా, నేను ముసలో నా దగ్గరే ఉన్నది అంటున్నాడట. వామ్మో దుర్మార్గుడు. మరి ఇస్తానంటే నాకు వద్దా, నాకు కూడా కావాలి, నా కొడుకు కూడా లెక్కలే, వీళ్ళు కూడా నా మనవని కూడా లెక్కే అంటున్నాడట. ఎంత దుర్మార్గుడు అంట వీడు. ఇదంతా దేవుడికి తెలియదా? తెలుసు.
నీకు కావాలి, నీ బిడ్డకు కావాలి, నీ కొడుకు కావాలి, నీ మనవనికి కావాలి. కానీ ఇచ్చే విషయంలో నేను ఇస్తాను, నా బిడ్డ ఇస్తాను, నా మనవడు ఇస్తాను అనవే అనవు. దుర్మార్గులు వీళ్ళు, భ్రష్ట హృదయులు. వీళ్ళంతా ఎవరు? భ్రష్ట హృదయులు. ఉగ్రత దినం నాటికి వీరు ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు. తమ హృదయ కాఠిన్యమును బట్టి దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు వీరు. నేను కోరుకున్నది ఒకటే, మీరు ఉగ్రతను కాదు సమకూర్చాల్సింది, నీతిని సమకూర్చుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు విత్తు, రేపు నీ పిల్లలకు పనికి వస్తాయి. తెలివి తక్కువ సన్నాసి. ఈరోజు విత్తు, రేపు నీ పిల్లలకు పనికి వస్తుంది. ఈరోజు నా పిల్లలకి వెనకేసుకుంటున్న దుర్మార్గులు, భ్రష్టులు అవుతారు వాళ్ళు. వాళ్ళకు రేపు ఏం దొరకదు. ఆగం చేసిందని అయితే నీతే సంపాదించలేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు ఒక మొక్కుబడి చేసుకున్నాడు, ఇస్సాకు మొక్కుబడి చేసుకున్నాడు. అబ్రహాము తను కలిగిన దాంట్లో నమ్మకంగా దశమ భాగము ఇచ్చారు, ఇజ్రాయేల్ ఇచ్చారు. క్రొత్త నిబంధన పరిశుద్ధులు మరీ ఎక్కువగా ఇచ్చారు. మరీ ఎక్కువగా ఇళ్ళైన భూములైన కలిగిన వారు అమ్మిన వాటి వల్ల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. కొరింథీయులు ఏమన్నాడు? వారి కలిమి కొలది ఇచ్చారట. వారి కలిమి కొలది. చాలా దుర్మార్గులండి ఈ లోకంలో. నేనైతే క్రైస్తవం చూస్తున్నాను కదా, వాడు బాగా కలిగి ఉన్నా కూడా వాడు 10 రూపాయలు ఇవ్వడానికి వెనక ముందు ఆలోచిస్తాడు. దుర్మార్గులు వీళ్ళు మారును గాక, వీళ్ళ భ్రష్ట హృదయాలు మారును గాక, ఆ భ్రష్ట హృదయాలు బ్రద్దలైపోవును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. భ్రష్టులుగా బ్రతుకుతున్నారు. పైకి క్రైస్తవులే కానీ భ్రష్టులు ఎన్నడూ దేవునికి ఇవ్వరు. ఈ బిగబట్టే వ్యవహారం ఉండదు క్రైస్తవుల్లో. పెసినారి వ్యవహారం. అన్యులుగా ఉన్నప్పుడు మస్తు ఖర్చు చేస్తారు. అన్యులుగా ఉన్నప్పుడు 1000 లక్షలు ఇస్తారండి. 1000 లక్షలు ఖర్చు చేస్తారు ఫంక్షన్ల కనబై. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత బిగపడతారు. నేను చాలా మందిని చూశాను క్రైస్తవులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ బిగబట్టే మనసు, ఆ భ్రష్ట హృదయం నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నశించునుగాక. ఆ హృదయాలు పగిలిపోవునుగాక. ఆమేన్. కనుక నేను చెప్పేది ఒకటే, దేవుని విషయంలో నమ్మకంగా ఉండండి, దేవునికి భయపడండి, తల్లిదండ్రి మాటకు లోబడండి, వాక్యానుసారంగా బ్రతకండి, ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు ఏమన్నాడు? నాన్న, నేను ఈ 20 ఏళ్ళు ఇలాగున కొలువు చేసి తిని అన్నాడు. ఈ 20 ఏళ్ళు ఇలాగున కొలువు చేసి తిని అన్నాడు. ఏం చేసినవయ్యా అంటే, పగలు ఏం చేయబడిందట? పగలు ఎండకు ఎండి తిని, వానకు నాని తిని, చలికి వణికి తిని, నిద్ర నా కన్నులకు. ఇది చేసే వాళ్ళు ఎంతమంది? దేవుడు మనందరినీ క్షమించును గాక. ఆమేన్, హల్లెలూయా. అంటే యాకోబు ఏమయ్యాడు? శ్రమపడ్డాడు. యాకోబు ఏమన్నాడా? శ్రమపడ్డాడు. శ్రమపడే అనుభవం. శ్రమ లేకుండా హాయిగా తిరుగుతానన్నాడా? హాయిగా తిరిగితే దేవుడు ఆశీర్వదిస్తాడా? విస్తరింపజేస్తాడా? 2 గుంపులగునట్లుగా చేస్తాడా? చెయ్యడు నాన్న, చెయ్యడు బిడ్డ. పని చెయ్యాలి. శ్రమపడే హృదయం మనకు అనుగ్రహింపబడాలి. శ్రమపడే మనస్సును మనం ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. శ్రమపడుటకు 1 నీ కుటుంబం కొరకు, 2 దేవుని కొరకు శ్రమపడాలి. అలాగూ శ్రమ పడితే దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, చివరి మాట చదువునాను. ఆదికాండం 26వ అధ్యాయం 2వ వాక్యం చదువునాను. నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములను నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనని చెప్పాను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇస్సాకుతో ఏమంటున్నాడు దేవుడు? నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదిస్తా. చాలామంది ఈ ఆశీర్వాదాన్ని మనమే కోల్పోతున్నామండి. మన చేతులారా మనం దూరం చేసుకుంటున్నాం. బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉండి మనల్ని ఆశీర్వదించాలి అంటే ఇస్సాకును ఏం చేయమన్నాడు? అబ్రహాం ఏం చేశాడట? నీ తండ్రి నా ఆజ్ఞలను అనుసరించి, నా కట్టడలను అనుసరించి, నా నియమములను అనుసరించి జీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, మేము మీకు బోధిస్తున్నవన్నీ దేవుని ఆజ్ఞలు. పరిశుద్ధ గ్రంథములు పాత నిబంధనలో 10 మాత్రమే ఉన్నాయి. క్రొత్త నిబంధనలో అనేకం ఉన్నాయి. క్రొత్త నిబంధనలు ఏమున్నాయి?
అనేక ఆజ్ఞలు ఉన్నాయి నాన్న, అనేక ఆజ్ఞలు. మత్తయి సువార్త మొదలుకొని యూదా పత్రిక వరకు దేవుడు ఎన్ని చెప్పాడో, ఏది చేయమన్నాడు, ఏది వద్దన్నాడు, అవన్నీ ఆజ్ఞలు. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఆజ్ఞలను పాటించాలి. ఆజ్ఞలను ఏం చేయాలి? అనుసరించి జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆజ్ఞలను అనుసరించాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. వద్దన్నది చేయొద్దు, వద్దన్నది చేయొద్దు. అది చేస్తే పాపం. ఇది చేయొద్దు నాన్న అంటే నువ్వు చేస్తావు, అది పాపం. పాపికి పరలోకం ఎప్పుడూ ఉండదండి. పాపికి పరలోకం ఎప్పుడూ ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బిడ్డలారా, కాబట్టి మనం ఏం చేయాలంటే ఆజ్ఞలను అనుసరించి జీవించాలి. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడంటే ఆజ్ఞలను అనుసరించి జీవించు వారికి తోడుగా ఉంటాడు. అబ్రాహాము ఆజ్ఞలను అనుసరించాడు. నా మాట విని అన్నాడు. ఏంటిదట? నా మాట విని. మనం ఎవరి మాట వినాలి నాన్న? దేవుని మాట వినాలి, మనుషుల మాట వినద్దు. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది మనుషుల మాట విని ఇటు పరిగెడతారు, మనుషులు చెప్పినట్లుగా నడుస్తారు, మనుషుల మాటలే వింటారు చాలామంది, కానీ దేవుని మాటలు వినరు. నేను చెప్పేది ఒకటే బిడ్డ, మీరందరూ దేవుని మాట వినండి, మనుషుల మాట కాదు. దేవుడు ఏం చేయమన్నాడు, ఏం చేయొద్దు అన్నాడు, అదే వినాలి. దేవుని సేవించాలి, ఆరాధించాలి. నీకు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆ దేవుని సన్నిధిలో భయం భక్తి కలిగి దేవుని సేవించి ఆరాధించాలి. దేవునికి లోబడాలి, వాక్యానికి లోబడాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ఆరాధించాలి. విశ్వాసం ఉంచాలి, ప్రార్థించాలి, సమర్పణ కలిగి జీవించాలి. సమర్పణ లేదు నీలో. చాలామందిలో ఏం లేదు? సమర్పణ లేదు. సమర్పణ కలిగి బ్రతకాలి. ఒక వైరాగ్యం ఉండాలి. అన్ని జల్ల ఆచరణలకు దూరంగా ఉండమన్నాడు. దూరంగా ఉండాలి. మీ నోట బూతులు, సరస్వక్తులు, పనికిమాల మాటలు రానియద్దు బిడ్డ అన్నాడు. రానివ్వకుండా దూరంగా ఉంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు మామూలుగా ఉండేయండి. క్రొత్త నిబంధనలు ఆజ్ఞలు కాస్త కఠినంగానే ఉంటాయి. కొత్త నిబంధనలు ఆజ్ఞలన్నీ కాస్త కఠినంగా ఉంటాయి. బిడ్డలారా, జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలి. మనం కాపాడుకోవాలి. మన దేహాన్ని కాపాడుకోవాలి. దేవుని మాటకు లోబడి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సంఖ్యాకాండం 23 అధ్యాయం 21 వాక్యం చదివారా? ముగిస్తాను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. చూసారా ఎంత అద్భుతమైన మాటలు అనుకుంటున్నారు ఇవి. యాకోబులో ఏ దోషము కనబడలేదు. ఇజ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనకు తోడుగా ఉండాలంటే యాకోబునకు దేవుడు తోడుగా ఉండుటకు కారణం ఏంటి? పైనుంచి చదువు. ఇప్పుడు ఏ దోషము మన దగ్గర అన్ని దోషాలే. దోషములు లెక్కించిన ఎడల ఎవ్వడు నిలబడు. ఇంకా మనం దోషులుగా ఉన్నాం. నిర్దోషులుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. దేవుడు ఎవరట? ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయనలో ఏ దోషం ఎవడు కనుగొనలేకపోయాడు. దానియేలు నిర్దోషి. ఇప్పుడు అంటున్నాడు యాకోబులో ఏ దోషం లేదట. మరి మనలో అంత దోషులమే, పాపమే, అక్రమమే, అవిధేయతే, చెప్పిన మాటకు లోబడడం లేదు. అది వారి దోషక్రియలు విడవకుండా. యెహెజ్కేలు 7వ అధ్యాయం 19, 20, 21 పారవేదురు, బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారు వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించజాలదు. అది వారి దోషక్రియలు విడవకుండా. చూసారా? వెండి బంగారం ధరించుకున్న వాళ్ళ మీద ఏమున్నది? మనం నీతి మంత్రం అని చెప్పుకుంటున్నాం. యాకోబులో ఏ దోషం లేదట. మనలో దోషమే. నేను అనేది మారండి. నేను చెప్పేది అంటే, నేను కొట్టబిడ్డ, మిమ్మల్ని కొట్టేది లేదు, తిట్టేది లేదు, బలవంతం చేసేది లేదు కదా. మారండి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను దీవిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు. పిచ్చి భ్రమలో బ్రతుకుతున్నారు క్రైస్తవులంతా. భ్రమలో మీరు బ్రతకొద్దు, సత్యంలో బ్రతకాలి, నిజములో బ్రతకాలి. ఆమెను చెప్తలేరేంద్ర. హల్లెలూయా. హల్లెలూయా. భ్రమలో బ్రతకొద్దు. క్రైస్తవుడు నిజంలో బ్రతకాలి, సత్యం కొరకు బ్రతకాలి, సత్యంలో బ్రతకాలి. అసత్యంలో, అబద్ధంలో, భ్రమలో బ్రతకొద్దు. వాడు క్రైస్తవుడే కాదు. ఎందుకు వస్తున్నావురా దేవుని దగ్గరికి? దేవుడు ఏదైనా చేస్తే బ్రతుకుతానని వస్తున్నాయ్యా, ఏదైనా ఇస్తే బ్రతుకుతానని వస్తున్నానయ్యా. ఏమంటారు విని? అడక్క తినే బ్రతుకు, అడక్క తినటోడు. దేవుడు ఏదన్నా ఇస్తే బ్రతుకుతానని వచ్చేటోడు అడక్క తినటోడు. దేవుని యొద్ద అడక్క తినటోడు వాడు. కానీ దేవుని కొరకు బ్రతికేటోడు తల ఎత్తుకొని బ్రతుకుతాడు.
శ్రమైన, కరువైన, ఖడ్గమైన, ఇరుగు పొరుగు వారు దూషించిన, ద్వేషించిన, తిరస్కరించిన, అవమానించిన, ఏయ్ నా ప్రభు కొరకు ఇలాగనే నేను బ్రతుకుతాను. హల్లెలూయా, హల్లెలూయా. వాడు సార్ నిజమైన క్రైస్తవుడు. ఎవడు పడితే క్రైస్తవుడు వాడు ఎట్లయితాడమ్మా? నేను వాక్యమే చెప్తున్నాను కదా మీకు అమ్మా, అంతేనా? వాక్యమే చెప్తున్నాను, ఇంకొకటి చెప్పాను నేను, కథ నోటి మాటలు కూడా చెప్పాను మీకు నేను. ఎవడు పడితే వాడు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నారు అందరూ. అన్ని ఊళ్ళల్లో, ఈ గ్రామంలో అన్ని ఊళ్ళల్లో కూడా మేము క్రైస్తవులు, మేము ఎట్లయితావురా క్రైస్తవునివి నువ్వు అని అడిగితే వాళ్ళ దగ్గర ఈ వాక్యాలు ముందు పెట్టి అడిగితే వాళ్ళలో నో ఆన్సర్, జవాబు లేదు. పెళ్లి వస్త్రం లేదు, కట్టున కాళ్ళు అంటాడు యేసుప్రభు, ఇంకొకటి లేదు మీకు. ఇవన్నీ సత్యం, ఇదంతా దేవుని వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబులో ఏ దోషము లేదు, ఏ వంకరతనము లేదు. యాకోబులో ఏం లేదమ్మా? ఏ వంకరతనం లేదు, ఏ అపవిత్రత లేదట. మరి నువ్వెవరు? నువ్వే జనాంగం? ఇశ్రాయేల్ జనాంగం కాదా? యాకోబు వంశం కాదా? మరి యాకోబు వంశం అయితే నువ్వు ఎందుకు పరిశుద్ధంగా ఉండవు? ఎందుకు దోషం ఉంటుంది నీలో? ఎందుకు అపవిత్రత ఉంటుంది నీలో? ఎందుకు అక్రమం ఉంటుంది? ఎందుకు వంకర బుద్ధి ఉంటుంది? ఇతరులను ప్రేమించి, పరిచర్య చేసి, సహకరించి, దేవుని ప్రేమించి, మందిరాన్ని ప్రేమించి, సేవకులను ప్రేమించి, పరిచర్య చేసి, వచ్చే విషయంలో, ఇచ్చే విషయంలో, ప్రార్థన విషయంలో, సమర్పణ విషయంలో, అన్ని విషయాల్లో మంచి బుద్ధి. వంకర మార్గాల్లో నడుస్తున్నారు ప్రజలు. వీరు వంకరైన వారు, అందరూ మారుగురు గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎవరికి పడితే వారికి తోడుగా ఉండడు. ఇజ్రాయేలుకు తోడుగా ఉండటకు కారణం ఏంటంటే వారిలో ఏ దోషము లేదు, వారిలో ఏ వంకర బుద్ధి లేదు. వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు ఆయన చెయ్యి విడువడు, ఎడబాయడు. ఆయన చెయ్యి విడువడు. ఎవరి చెయ్యి విడువడు అనంటే పితరులైన యాకోబును అన్నాడు, నేను నీ చెయ్యి విడువను, నిన్ను ఎడబాయను అన్నాడు. యాకోబును విడువకపోనికి, చెయ్యి విడిచిపెట్టకపోనికి, ఎడబాయబోనికి కారణం ఏంటంటే యాకోబులో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. తండ్రి చెప్పిన మాటకు లోబడ్డాడు, దేవునికి భయపడ్డాడు, ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నాడు, శ్రమపడే అనుభవం కలిగిన వాడు. యాకోబులో ఏ దోషం లేదు, ఏ వంకరతనం లేకుండా బ్రతికాడు గనుక యాకోబుకు తోడై ఉండి రెండంతలుగా దీవించాడు. హల్లెలూయా. మనము కూడా అలాంటి సుగుణాలు కలిగి దేవుని తోడును పెట్టుకొని రెండంతల దీవెనలు మనం పొందుదుము గాక. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకడిలో దీవించును గాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం.